saw what it's capable of. A glimpse of acceleration. So we'll just park it in a shade and then shoot it because the camera is heating up. So my dear Bangarams, I park చేసింది Triumph Speed 400, now updated with 349cc engine to get the 18% GST benefit అయితే మన గవర్నమెంట్ ఆఫర్ చేస్తుందో ఫర్ బైక్స్ అప్ టు 350cc. సో ఏమేమి చేంజెస్ చేసి వాళ్ళు ఆ 400 ఎసెన్స్ని యాసిస్ రిటైన్ చేయడానికి ట్రై చేస్తారు. ఎందుకంటే ఆ బ్యాడ్జ్ మారలేదు, అది అట్లనే 400 అని వచ్చేసారు. వాళ్ళు చెప్తున్నారు 400 కంటూ ఒక యూనిక్ క్యారెక్టర్ ఉండే, వాళ్ళు ఆ క్యారెక్టర్ని మాత్రం దే హ్యావ్ నాట్ రాబ్డ్ ఇట్ ఆఫ్ ద క్యారెక్టర్, దే హ్యావ్ రిటైన్ ద క్యారెక్టర్ అని చెప్తున్నారు. డిస్పైట్ ద ప్రైస్ డ్రాప్, డిస్పైట్ ద చేంజెస్. ఎటువంటి చేంజెస్ చేశారు? ఫస్ట్ షార్టర్ స్ట్రోక్, సెకండ్ రీడిజైన్డ్ క్రాంక్ షాఫ్ట్ అనేది రీడిజైన్ చేయబడింది. ఆప్టిమైజ్డ్ బ్యాలెన్సర్ యూనిట్ ఫర్ బెటర్ రిఫైన్మెంట్. దాని తర్వాత లార్జర్ ఇంటేక్ డక్ట్ అండ్ న్యూ వాల్వ్ టైమింగ్ అండ్ న్యూ క్యామ్ షాఫ్ట్ అంతా కూడా రీడిజైన్ చేయబడింది. ఈవెన్ ద కంబషన్ చేంబర్ ఇస్ రీడిజైన్డ్ టు ఆఫర్ సేమ్ పంచీ good bottom end to low mid-range punch at the ring of the throttle. సో అదే క్యారెక్టర్ని రీటైన్ చేయడానికి వాళ్ళు ఇక్కడ ప్రయత్నం చేశారు. సో మీరు ఇంజిన్ పరంగా చూస్తే ఎస్ మీరు చూడొచ్చు, అన్న మరి స్పీడ్ 400 అనే ఉంది కదా, ఎట్లా మనం తేడా తెలుసుకోవచ్చు ఇది 350నా కాదా అంటే, ఇక్కడ చూస్తే టీఆర్ సిరీస్ 400 అని బ్యాజింగ్ వచ్చింది ఇంతకుముందు, ఇప్పుడు ఓన్లీ టీఆర్ సిరీస్ అని వస్తుంది తమ్ముడు. సో ఇది 350 అని అర్థం అనమాట. 400కి పాత మోడల్స్కి టీఆర్ సిరీస్ 400 అని బ్యాచ్ వచ్చింది, అలా మీరు కనిపెట్టవచ్చు. ఇంకోటి 400cc లిక్విడ్ కూల్డ్, 349cc లిక్విడ్ కూల్డ్ ఫ్యూల్ ఇంజెక్టెడ్ సింగిల్ సిలిండర్ ఇంజిన్. ఇప్పుడు దీని ఒక పవర్ 40 PS నుంచి 37 PS చేసేసారు. అండ్ దీని ఒక టార్క్ అనేది 37.5 Nm నుంచి 32 Nm చేసేసారు. కానీ నడిపిస్తే మీకు ఎటువంటి ఫరక్ తెలియదు. అండ్ సేమ్ వెడస్టన్ టైర్స్ రీటైన్ చేశారు, మళ్ళీ అది చేంజ్ చేసి మళ్ళీ MRF టైర్స్ ఇవ్వడం అట్లేం చేయలేదు. అది కూడా హ్యాట్స్ ఆఫ్ టు ట్రయంఫ్ ఇండియా. ఇది ఒక సెలబ్రేషన్ అనుకోవచ్చు అండి. 1 lakh వెహికల్స్ ఆల్రెడీ సోల్డ్ అనమాట ఇండియాలో ఇది లాంచ్ అయినప్పటి నుంచి. దట్స్ ఎ హ్యూజ్ నెంబర్. ఇంత షార్ట్ పీరియడ్లో 1 lakh వెహికల్స్ సేల్ అవ్వడం అంటే ట్రయంఫ్ మీద ఉన్న లవ్ అండ్ భరోసా అండ్ ట్రస్ట్ అని చెప్పొచ్చు. అండ్ బైక్ కూడా వేరే లెవెల్ అండి, మోస్ట్ రిఫైన్డ్ సింగిల్ అని చెప్పొచ్చు. నేను ఆల్రెడీ నడిపించేసాను, బండి నడిపించేసి వాక్ అరౌండ్ చేస్తున్నా. చెప్పాలంటే దీనంత రిఫైన్మెంట్ వేరే ఏ బండి ఆఫర్ చేస్తలేదు సింగిల్ సిలిండర్ కేటగిరీలో. సీట్ హైట్ చాలా తక్కువ ఉంది, పిలియన్ సీట్ యూజబుల్గా ఉంది, గ్రౌండ్ క్లియరెన్స్ అడిక్వేట్ ఉంది, 13 లీటర్ ట్యాంక్, ఆఫ్సెట్ ఫ్యూయల్ లెడ్, పార్ట్ డిజిటల్ పార్ట్ అన్లాక్ క్లస్టర్. ఇక్కడ దానిలో ట్రాక్షన్ కంట్రోల్ ఆన్ ఆఫ్ చేసుకోవచ్చు, నేను చూపిస్తాను ఎలా ఆఫ్ చేసుకోవాలని. 43mm గోల్డ్ అనడైజ్ ఫోక్స్, 300mm డిస్క్ రోటర్, 230mm డిస్క్ రోటర్, వెనకాల డ్యూయల్ ఛానల్ ABS విత్ స్విచబుల్ ట్రాక్షన్ కంట్రోల్. వెనకాల టైల్ ల్యాంప్ చాలా బ్యూటిఫుల్గా ఉంది, LED లైటింగ్ ఆల్ రౌండ్ అనమాట. హెడ్ ల్యాంప్, టైల్ ల్యాంప్, టర్న్ బ్లింకర్స్ అంతా కూడా LED. బార్ అండ్ మిరర్స్ చాలా ప్రీమియంగా ఉన్నాయి. హ్యాజర్డ్ లైట్ స్విచ్ ఇచ్చేసారు, దీనికి అడ్జస్టబుల్ లీవర్స్ కూడా వస్తున్నాయి. ఓకే, ఇప్పుడు మనము ఇది ఆఫ్ చేసి ఒకసారి స్టార్టప్ యానిమేషన్ చూసుకున్నాము, ఇలా వస్తుంది. దీంట్లో ఎక్కువ ఫ్యాన్సీ గుడీస్ ఏమి వేయలేదు. ట్రాక్షన్ కంట్రోల్ కూడా స్విచబుల్ ఇచ్చారు. సో ట్రాక్షన్ కంట్రోల్ మీరు రాగానే ఈ ఐ బటన్ని లాంగ్ ప్రెస్ చేయాలి. లాంగ్ ప్రెస్ ఒక 5-6 సెకండ్స్ చేసేసి వదిలేస్తే ఆఫ్ అయిపోతుంది. ఓకే, సో ఇలా ఆఫ్ చేసుకోవచ్చు. దాని తర్వాత మిగతా సెట్టింగ్స్, ఓడోమీటర్, ట్రిప్ మీటర్, ట్రాక్షన్ కంట్రోల్ ఆఫ్ అని. TTC అంటే ట్రయంఫ్ ట్రాక్షన్ కంట్రోల్. ఓకే, స్పీడోమీటర్ ఇక్కడ ఉంది, రెవ్ కౌంటర్ ఇక్కడ ఉంది, గేర్ పొజిషన్ ఇండికేటర్ ఇక్కడ ఉంది. ఇంతకుముందు బైక్లో ఇమ్మొబిలైజర్ వచ్చేది, ఇప్పుడు ఇమ్మొబిలైజర్ రావట్లేదు. ఇంజిన్ కిల్ స్విచ్, హ్యాజర్డ్ లైట్ స్విచ్ అంతా నీట్గా ఉంది. సో సస్పెన్షన్ చాలా బాగుంది. ఎగ్జాస్ట్ నోట్ అదే స్పోర్టీ ఎగ్జాస్ట్ నోట్ ఆఫర్ చేస్తున్నారు. గ్యాస్ చార్జ్ షాక్ అబ్జార్బర్ ఉంది వెనకాల. ఫిట్ అండ్ ఫినిష్, అటెన్షన్ టు డీటెయిల్. ఈ ఇంజిన్ ఫిన్స్ చూడండి, ఈ రేడియేటర్ గ్రిల్ చూడండి, కూలెంట్ చేంబర్ కింద ఇచ్చేయబడింది, ఇన్కార్పొరేట్ చేయబడింది. అంతా కూడా ఆ ట్రయంఫ్ ఒక మోడర్న్ క్లాసిక్, ఒక అటెన్షన్ టు డీటెయిల్ పౌడర్ కోటెడ్ ఫ్రేమ్ అనమాట. ఇదంతా ఈ సబ్ ఫ్రేమ్ అంతా చాలా నీట్గా ఆఫర్ చేశారు. అండ్ ఇప్పుడు GST బెనిఫిట్తో పాటు ఒక 10,000 తగ్గింది. సో బండి రైడ్ చేయడానికి ఎలా ఉంది? సేమ్ అదే అర్పులు అర్పిస్తుందా? గేర్లో వేసి క్లచ్ పుల్ చేసి గేర్ స్లాట్ చేసి థ్రాటిల్ తిప్పితే వీలీ కొట్టడానికి రెడీగా ఉందా అంటే ఎస్ అండి. సో అది ఇప్పుడు మనము నా రైడ్ ఇంప్రెషన్లో చూస్తాము.
సో లెట్స్ హిట్ ద రోడ్ అండ్ లెట్స్ సీ బండి యొక్క రైడ్ ఇంప్రెషన్ ఏ రేంజ్లో అర్పులు అర్పిస్తుందని. సో నాకు తెలిసి రిఫైన్మెంట్ కూడా చాలా చాలా ఇంప్రూవ్ చేశారు దీంట్లో. అదొక మేజర్ ప్లస్గా ఈ మొత్తం కొత్త సిరీస్కి యాడ్ అవుతుంది. సో మైండ్ ఏమన్నా బండిని రైడ్ చేసి చూద్దాం ఎలా ఉందని. ఇప్పుడు మనకి జిఎస్టీ బెనిఫిట్తో పాటు బండి అవైలబుల్ ఉంది. ప్రైస్ మీకు స్క్రీన్ పైన వచ్చేస్తుంది. అసలు బండి అర్పులు అర్పిస్తుందండి. రిఫైన్మెంట్ ఉండనివ్వండి, రెస్పాన్సివ్నెస్ ఉండనివ్వండి, పవర్ ఉండనివ్వండి, అదిరిపోయింది. దయచేసి క్షమించాలి, నా హెల్త్ బాగాలేదు, మెడికేషన్స్ పైన ఉన్నాను. అయినా కానీ ఈ మీడియా లాంచ్ మీకోసం కవర్ చేస్తున్నాను. ఘోరమైన ఎండ అండ్ రైడింగ్ ఎర్గనామిక్స్ ఫస్ట్ నుంచే వెల్ సెట్ అని చెప్పొచ్చు. చాలా కంఫర్టబుల్ రైడింగ్ ఎర్గనామిక్స్. రిఫైన్మెంట్ ముందు కంటే బెటర్గా ఉంది. సో చాలా రిఫైన్మెంట్ని ఇంప్రూవ్ చేశారు. పవర్ టార్క్ పెద్దగా తగ్గినట్టు అనిపిస్తలేదు, ఎందుకంటే అగ్రెసివ్ థ్రాటిల్ మ్యాప్స్ అనేది యాడ్ చేశారు. సస్పెన్షన్ బాగుంది, స్టిఫ్గా లేదు, మరీ సాఫ్ట్గా లేదు, పర్ఫెక్ట్ బ్యాలెన్స్ అని చెప్పొచ్చు. బ్రేక్స్ చాలా చక్కగా ఉన్నాయి అండ్ రైడింగ్ ఎర్గనామిక్స్ పర్ఫెక్ట్లీ సార్టెడ్. రోజంతా నడిపించినా మనకు అలసట అనిపించదు. అండ్ థ్రాటిల్ రెస్పాన్స్ చాలా బాగుంది, క్లచ్ హెవీగా లేదు అండ్ ఏదైతే మన గేర్ షిఫ్ట్స్ ఉన్నాయో చాలా స్మూత్గా ఉన్నాయి. చూసారు కదండి ఎంత ఎఫర్ట్లెస్గా ఇది మనకి 140 వరకు వెళ్ళిపోతుంది అండ్ ఎంత స్టేబుల్గా ఉంది, అది చాలా ఇంపార్టెంట్. సో స్పీడ్ క్యారీ చేసేటప్పుడు స్క్రాంబ్లర్ కొంచెం హైట్ ఎక్కువ కాబట్టి 140+ వెళ్తున్నప్పుడు కొంచెం 150లో అట్లా కొంచెం వాబుల్గా అనిపిస్తుంది, ఎందుకంటే బ్లాక్ ప్యాటర్న్ టైర్స్ కాబట్టి. ఇది ఆఫ్కోర్స్ రోడ్ టైర్స్ ఇది అండ్ కొంచెం హైట్ తక్కువ కాబట్టి క్లోజర్ టు అంటే లోడ్ సెంటర్ ఆఫ్ గ్రావిటీ ఉంది కాబట్టి ఇట్ స్టిక్స్ టు ద టార్మాక్. మీకు ఇంకా బెటర్ స్టెబిలిటీ ఫీల్ వస్తుంది. సో ఓవరాల్ బండి రిఫైన్మెంట్ కానీ, బండి పర్ఫార్మెన్స్ కానీ, రెస్పాన్సివ్నెస్ కానీ, బండి ఒక జోష్ కానీ, ఆ ఫీల్ కానీ అంతా యాస్టిస్ రీటైన్ చేశారు. రిఫైన్మెంట్ ఇంకా బెటర్ చేశారు. చూసారు కదా పికప్ ఎలా అందుకుంటుందో, బాబా అల్టిమేట్ అండి. సో నేను నడిపించినప్పుడే ఫిదా అయిపోయిన ఫస్ట్ జెన్ మోడల్స్. ఇది ఇంకా రిఫైన్మెంట్ని ఎన్హాన్స్ చేశారంటే ఇంకా చూడండి, దీనికంటే రిఫైన్డ్ సింగిల్ సిలిండర్ ఇంజిన్ మీకు అసలు మార్కెట్లో దొరకదు. అల్టిమేట్ అండి. అండ్ ట్రాకర్ అనేది మనం రైడ్ చేయాలి, దాని రిఫైన్మెంట్ ఎలా ఉంది, అది ఎలా ఉంది, దానిపైన చాలా హోప్స్ ఉన్నాయి జనాలకి. అది యాక్చువల్గా ఫీల్ ఎలా ఉంది ఒకసారి చూడాలి. సో అంతే అండి, బండి కంఫర్ట్ బాగుంది, పర్ఫార్మెన్స్ బాగుంది అండ్ రైడింగ్ ఎర్గనామిక్స్ వెల్ సెట్ అని చెప్పొచ్చు. ఎక్విప్మెంట్ అది ఇచ్చేసారు మనకి, ఎటువంటి ఇది కాంప్రమైజ్ లేకుండా పర్ఫార్మెన్స్లో. ఇది బండి యొక్క రైడ్ ఇంప్రెషన్. స్పీడ్ 400 ఏదైతే ఇప్పుడు 349 cc పాటు వస్తుందో, అంటే 350 cc పాటు వస్తుందో, దాని యొక్క రైడ్ ఇంప్రెషన్ స్ట్రైట్ ఫ్రమ్ మీడియా లాంచ్. వీడియోని కనుక నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, కమెంట్ చేయండి. మరొక వీడియోలో మళ్ళీ కలుస్తాను. అప్పటి వరకు టేక్ కేర్, గాడ్ బ్లెస్ అండ్ రైడ్ సేఫ్.